ఈ రోజు మన ఫౌండేషన్ స్టార్ట్ అన్ని రెడీ చేసావా? అన్ని రెడీ చేసా. చైర్లు రెడీ చేసా సార్. మల్లెపూలు రెడీ చేస్తా. సాల్వా రెడీ చేస్తా. అవేం అవసరం లేదు, మన ఖాళీ ఉంటే సరిపోద్ది. మన దానికి ఇప్పుడు మంచి స్పెషల్ గెస్ట్ చేస్తున్నాడు. ఎవరు సార్? వాడు కనబడితే చూడటమే, వాడు నిల్చుంటే నిల్చున్నట్టుంటది. వాడు చెయ్యి ఎత్తితే చిన్న స్మెల్ వస్తే ఛేదించమని చెప్పాలి మన. అదే సార్, ఇంతకీ ఎవరు ఆ గెస్ట్? అటు చూడు, ఇటు నుంచి వస్తాడు. చూసారు కదండి, మందే ఫౌండేషన్ వేడి వేడిగా వేడివేడిగా ఏంటండి? పార్ట్స్ ఉంటాయి కదండి, అవి చనిపోయిన దగ్గర తీసుకొని మనం జాగ్రత్తగా ఉంచుతాం. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వేడి వేడిగా ఇచ్చేస్తాం వాళ్ళకి. చల్లారిపోతే ఓవెన్ లో పెట్టిస్తారు. మీరైనా ఫౌండేషన్ ఎప్పుడైనా హెల్ప్ చేశారు సార్? బ్లడ్ డొనేషన్ చేసేవాడిని. ఇప్పటికి బ్లడ్ ఎంతమందికి ఇచ్చారు సార్? నేను రోజుకు వాళ్ళకి ఇస్తా ఉంటా. అలా చేస్తారు సార్? పొద్దున్న డొనేట్ చేసి రాత్రి ఎక్కించుకుంటా. మళ్ళీ పొద్దున్న డొనేట్ చేసి రాత్రి ఎక్కించుకుంటారా? మనం 3 సార్లు ఇచ్చా. ఒకే రోజు 3 సార్లు. ఎలా ఇచ్చారు సార్? డైరెక్ట్ ఇట్టించో టూ ఇటు దిగుతా ఉంటుంది, డెక్కుతా ఉంటుంది. ఫౌండేషన్ పెట్టడం మీకు ఎలా అనిపించింది? మా నాన్నమ్మకి 2 చేతులు లేవు సార్, లారీ వచ్చి గుద్దేసింది. దాంతో నేను ఫౌండేషన్ పెడతాను డిసైడ్ అయ్యాను. దానికి దీనికి సంబంధం ఏంటి? అదే ఆవిడ 2 చేతులు ఇచ్చుంటాయి వేరే వాళ్ళు, లారీ ఆపేది కదా. ఎలాగా అసలు మీ నాన్నమ్మకి 2 చేతులు ఎలా పోయినాయి? ఎంతమంది వేరే లారీ ఆపింది పోయాయి. మీ గురించి చాలా విన్నాను సార్, మీలా ఉన్న మెయిన్ పార్ట్ చాలా బాగా పనిచేస్తుంది, మీ బ్రెయిన్. రెడీ సార్? ఏంటి బొకే సార్? బొకేనా? ఆ సీజీలు వేసుకుంటా, గ్రాఫిక్స్ చిన్న పోజెస్ సరిపోద్ది మనకి. బొకే లేదు, పోజ్ చేస్తా చిన్నది. దండ వేసుకోండి. ఏంటి దండ ఏం లేదు? సీజీలో వేసుకుంటా సార్. ఇది కూడా సీజీలో వస్తుంది. అన్ని సీజీలు వేస్తారు సార్. మా అందరితో ఒక ఫోటో సార్, మీరు దిగండి. నన్ను సెల్ఫీ మళ్ళీ కూడా సీజీలు యాడ్ చేసుకోండి. వీడికి చూడండి, వీడికి కిడ్నీ ప్రాబ్లం. వీడికి కిడ్నీ ప్రాబ్లం, మరి ఏం చేయక్కడ పెట్టుకున్నాడు? ఆడి మతిమరుపు. ఈవిడ చూడండి, హెయిర్ ఫాల్. అదే హెయిర్ బానే ఉందిగా. కనుబొమ్మలో ఊడిపోతుంది సార్. మా ఫౌండేషన్ కోసం మీరు ఏమనుకోండి చెప్పండి. నేను కూడా డొనేట్ చేస్తాను సార్. మీరు ఓపెన్ చేయడానికి వచ్చి మీరు పార్ట్స్. జనాలు ఆనందంగా ఇంకేం కావాలి చెప్పట్లు. ఎంత పెద్ద హృదయం ఏంటి సార్, వచ్చి రాగానే మొత్తం అని ఇచ్చేసారు. పర్లేదు, దట్స్ ఓకే. మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. మీరు వెళ్ళండి. నెంబర్ అవ్వకుండా ఇంటికి వచ్చా? రాత్రి అంతా ఇక్కడే ఉన్నానండి. రాత్రి అంతా ఎక్కడ ఉన్నావు? మేము కూడా ఇక్కడ ఉన్నాం సార్. మీరందరూ ఏంటి ఇంటికి వచ్చారు? మీరు పార్ట్స్ డొనేట్ చేశారు కదా సార్? అవును, డొనేట్ చేశా. మీలో ఒక్కొక్క పార్ట్ మా అందరికి ఒక్కొక్కరు కావాలి సార్. తర్వాత కదా డొనేట్ చేసేది. అదే మీరు ఎప్పుడు పోతారా అని వెయిట్ చేస్తున్నాం సార్ అందరం. మీరు బాత్రూమ్ లో పెదాలతో ఏం చేయలేదుగా? అదే చాలా ఇంపార్టెంట్ అయ్యి నాకు. కాదు సార్, ఇదేం టార్చర్ సార్? రాశారని చెప్పి ఇంటికి వచ్చేసి ఎప్పుడు పోతానని వీళ్ళు ఎవరు నాది ఏవో పెదాలనా ఏంటి సార్ ఇది? పోయేదాకా మీరు నాతోనే ఉంటారా? పక్కా మీరు కూర్చోండి. చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి సార్, అన్నిటికీ మిమ్మల్ని తీసుకెళ్ళలేను కదా. వెళ్ళండి సార్, మేము కూర్చుంటాం పక్కన. మీరు కూర్చుంటారా? మీ ప్రోగ్రామ్ మీరు చేసుకోండి, ఆడియన్స్ లో చూసుకొని క్లాప్స్ కొడుతుంటాం మీ షో చూస్తూ. సార్ నేను వెళ్ళే ప్రోగ్రామ్స్ కి మీరు అరొద్దు. గొంతు పోయిందంటే గొంతు ఒకటి ఇవ్వాలి. మీరు గొంతు కూడా రాశారు, ఆల్రెడీ రాశారు గొంతు ఒకటికి. ఎవరికనరే? ఎవరికి? మ్యాక్కి. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను సార్. అదండి సార్, అతను కలిసి వెళ్తాం సార్. నేను వెళ్ళే చోటు వేరు సార్, మీరు రాకూడదు. చూస్తాం సార్ మీరు ఏం చేస్తారు. సైన్ పెట్టండి. దేనికి సార్? మీ పన్ను మీద పన్ను ఉంది కదా, అది వాళ్ళు బుక్ చేసుకున్నారు. పన్ను మీద పన్ను? ఇవ్వండి సార్. పన్ను కూడా ఇస్తారా సార్? ఎస్ సార్, అన్ని డొనేట్ చేశారు సార్. మీరు ఇంతెందుకు సార్, మీరు తినే తర్వాత అంటారు చూడు, అది కూడా రాసిచ్చారు. ఏంటండి దొంగలు అనుకుంటానండి? అది పెళ్లి కొడుకునే, నా పెళ్లి. వాళ్ళతో బ్యాచులర్ లైఫ్ అయిపోయింది కదా. లాస్ట్ టైం ఒక్కసారి ఓ సీరియట్ తాగేద్దాం అని చెప్పి వచ్చాను. ఇక్కడైతే ఎవరు లేరు కాబట్టి. ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? బ్యాచులర్ గా ఇంకా అయిపోయింది కదా వాళ్ళతోనే. లాస్ట్ సీరియట్ ఒకటి తాగేద్దాం అని చెప్పని వచ్చామాట. మీరు దేనికి వచ్చారు? లాస్ట్ పెగ్ తాగదామని వచ్చా.
మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ క్రికెట్. యా. ఫుట్బాల్. టెన్నిస్ ఇవన్నీ ఆడతారా? టీవీలో చూస్తుంటా అప్పుడప్పుడు. ఏమండి ఈవిడ గంగ. హాయిగా. ఓ నువ్వా? తెలుసా మీకు? ఇంతకు ముందు మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చాడు. 50 లక్షల కట్నం ఇస్తా అంటే 1 కోటి రూపాయలు కావాలన్నాడు. వదిలే దొబ్బేమన్నాను. ఇప్పుడు ఎంత ఇస్తున్నాడు కట్నం? 2 లక్షలు. 2 లక్షలా? అంటే సిచ్యువేషన్స్ బట్టి తెలిసింది నాకు అంత మార్కెట్ లేదని. 2 lakhs కూడా 6 months రిక్వెస్ట్ చేస్తే సంవత్సరం ఈఎంఐ కడతా అన్నారు. మోర్సం టైం అయిపోతుంది, మీరు లోపలికి వెళ్ళండి, నేను పిలుస్తాను. రెడీ అవుతుంది. రెడీ అవ్వండి. మా వాడికి ఫోన్ చేయలేదు. హాయ్ రా. ఇక్కడే ఏంట్రా? వాళ్ళ పెళ్ళని తెలుసు కదా, రావాలి కదా. వచ్చారా? ఊర్లోకి రావడం కాదు, పెళ్లి మండపం దగ్గర రావాలి కదా. ఇక్కడే ఉన్నా. సారీ రా. ఏంట్రా డల్గున్నావు? పెళ్లి వచ్చలేదా? చెప్పి ఆపేద్దాం. ఆపేంట్రా, నీకు పిచ్చి పట్టిందా? ఎన్ని పెళ్లి అయిపోయాం అంటే మన పెళ్లి ఆపుకోలేము మనం. సెట్ అయిందిరా బాబు, నువ్వు పెళ్లి అయిపోయి ఇలాంటి చేయొద్దురా బాబు. సారీ చెల్లమ్మా, టైం రాలేపోయినా అనుకోవద్దు. మా ఆవిడ కాదు. సారీ చెల్లమ్మా, కొంచెం బస్సు లేట్ అయింది అంతే, అంతకుమించి. ఆంటీ గారు బాగున్నారా? పిల్లలు ఎక్కడా? మీ ఆవిడ? అదేంట్రా డబ్బులు కక్కులు పెట్టి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటా? సెకండ్ మ్యారేజ్ అంటారు, ఫస్ట్ మ్యారేజ్. దానికి ఇంకా పెళ్లి కూడా కాదు. పసికందురా అది. సారీ అక్కమ్మా, ఏమనుకోవద్దు. మరి ఏం పిల్లలు అర్థం అవట్లేదు. సారా ఎలాగొచ్చాం కదా, సెల్ఫీ తీసుకుందాం. ఏంటో మేడ్ ఫర్ తర్వాత రావట్లే. అమ్మయ్యా. మీరు లోపలికి వెళ్ళి రెడీ అవ్వండి. ఏం చేస్తారా? ఆ ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నాను. టుడే మై ఫ్రెండ్స్ మ్యారేజ్ బ్లెస్డ్ మీ. 10 కామెంట్లు వచ్చారా? నిజమరా? ఫస్ట్ కామెంట్ ఏంటి? CHEE అంటే సెకండ్ YAK అంటే అవో కీడేవడరా, ఏదో ఫింగర్ సింబల్ పెట్టాడు, అది ఒకవేళ పెట్టాడు. చాలా హ్యాపీ ఉంది. నాకు కూడా హ్యాపీగా ఉంది. ఏంట్రా లేట్ అయిపోయావు? బస్సు లేట్ అయిందిరా. బస్సు లేట్ ఏంటి? ఫ్లైట్ లో వస్తావుగా. అదే ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి బస్సు మిస్ అయ్యింది. అరే కన్ను ఇంకా సెట్ అవ్వలేదా? అందుకే దేని పడితే దాన్ని కొట్టకూడదు. గోరా అలా ఆవిడ. అమ్మ పావు. రాహుల్ గారిని పిల్లరా. రాహుల్ అగోరా మావిడ్రా. బాగుండరా? అదేంట్రా మొహం కనపడకుండా? సాంప్రదాయ ప్రకారం పెళ్లి కూతురు చూడకూడదు. బాగుండాలమ్మా మీరు, ఎప్పుడు బాగుంటుంది, చల్లగా ఉండాలమ్మా మీరు. ఏంట్రా ఏమైంది? కాళ్ళు ములుగుచ్చుకుంటారా? తీసుకుంటాను. మొహం చూపించవచ్చు కదరా, ఎందుకు అలాగా? ఈ కన్ను ఎక్కడో చూసినట్టుంది. ఇప్పుడు చూడలేదు. చెప్పు ఏంటి? పెళ్లికి ముందు ఒకవేళ మీ ఆవిడకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు తెలిస్తే ఎలా? మావిడి నిప్పురా. నేను ఎంత పవిత్రంగా ఉంటాను, మావిడి కూడా అంతే పవిత్రంగా ఉంటుంది. అయితే తప్పలేదు వెళ్ళు. అరే ఆ రాహుల్ గారిని పెళ్లి చేసుకోరా, నీకు పెళ్ళి వెళ్ళు. నీకోసం ఏం చేశారు తెలుసా? ఏం చేశారా? అందుకే మందు తాగుతురా అంటే పెళ్లికి ముందు మందు చేస్తారు రాగానే. చెప్పేసావా వాడికి? ఆ మంది అనుకుంటున్నాడు రా, పురుగుల మందు కాదు. ఏంటది? ఏలేదు, కూర్చో. నువ్వు చేసుకో హాయిగా పెళ్లి. నువ్వు హాయిగా పెళ్లి చేసుకోరా. పెళ్లి లేదు, ఏడిస్తారంట దరిద్రులారా. అరే ఫస్ట్ ఏం చేయాలి మేము? ఆ ఫస్ట్ జీలకర్ర బెల్లం ఉంది కదా, ఆ కిల్లి కట్టుకుంటారు. నువ్వు పెళ్లి చేసుకోరా, చేసుకో. పెళ్లి చేసుకోరంట. నీకోసం వాడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేశాడు చెప్పు. నలిగిపోతున్నాడు రామప్రసాద్. ఏమైంది నా నెచ్చి రాహుల్ 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 అంటున్నావు? వాడు చావలేదాడు. ఏమైంది? ఆడు పురుగులు మంట. ఏంటి? ఈడోడు చెప్పనవడో చావడో. రాహుల్ ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నారా? వాడు పురుగులు మంట తాగాడ్రా.
ఎందుకు తాగారు తెలుసా? ఎందుకు తాగాడ్రా? అమ్మాయి నాకు ఎక్స్క్యూజ్ నాకు ఎవరో బాయ్ ఫ్రెండ్స్ లేరు, నేను అన్నావు కదా, చాలా ఫ్రెష్ అన్నావు కదా. నేను చెప్తాను కదా మీ ఇద్దరు లవర్స్ అని చెప్పని. నా లవర్ కాదు, నేను చాలా గాఢంగా ప్రేమించాను. అయ్యో క్లియర్ గా చెప్తున్నాడు కదా. నేను ప్రేమించలేదే. వన్ సైడ్ లవ్. వన్ సైడ్ లో నువ్వు పురుగు తాగా. వన్ సైడ్ లవ్ కి నువ్వు పురుగుల మంతా ఇందాక నుంచి యాక్టింగ్ చేస్తున్నావా? దానికి నువ్వేంట్రా ఇందా నుంచి? నువ్వు పెళ్లి చేసుకో. చచ్చిపోయాడు వాడు చావుడు. అరే ఏదో ఉత్తిరి అన్నారు. అరే సుఖ సంతోషాలతో రాహుల్ అయిపోయారా? పాయిజన్ ఇదేనా తాగింది? ఏంది బొక్కుంది ఇలా? రాహుల్